హలో నమస్కారం అండి. వెల్కమ్ టు రెయిన్బో కిచెన్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక కప్పు బొరుగులు, 2 ఆలుగడ్డలతో మనం స్నాక్ రెసిపీ అండి. ఈవినింగ్ పిల్లలు వచ్చే వరకు మనం స్నాక్ రెసిపీ ఈజీగా అండ్ టేస్టీగా చేసి పెట్టొచ్చండి. అప్పటికప్పుడు మనం చేసి పెట్టొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలండి. ముందుగా మనం పెసరపప్పు ఒక 3 స్పూన్ల వరకండి. 3 స్పూన్ల వరకు మనం నానబెట్టి పెట్టుకోవాలండి. పక్కకుంచుకోవాలి. అంతలోపల మనం ఈ ప్రొసీజర్ చేసుకుందామండి. మనకు కావాల్సినవి ఆలుగడ్డలండి. 2 ఆలుగడ్డలు తురుముకోవాలండి. తురుము పీటకు పెట్టి ఇలా తురుముకోవాలి ఆలుగడ్డల్ని. ఇట్లా ఆలుగడ్డలు తురుముకున్నాక మనము ఈ వాటర్ అంతా ఆలుగడ్డల్లోని వాటర్ అంతా పిండేసేయాలండి. ఇట్లా పిండడం వలన మనకు క్రిస్పీగా వస్తాయండి. మనం చేసే స్నాక్స్ అనేటివి మనకు చాలా క్రిస్పీగా వస్తాయి. మెత్తగా కావండి. ఈ వాటర్ అనేది ఉంటే మనకు మెత్తగా ఉంటాయి. అందుకని మనకు క్రిస్పీగా రావాలంటే దీంట్లోని వాటర్ అంతా మనము ఇట్లా పిండేసేసుకోవాలండి. ఇట్లా పిండేసి ఈ తురుమునంతా ఇట్లా తీసి ఒక ప్లేట్‌లో అంతా పెట్టేసుకోవాలండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం బొరుగులు తీసుకున్నాం గదండీ! ఒక కప్పు బొరుగులు. ఆ బొరుగులని మనం మిక్సీ జార్‌లో వేసి మనం ఫైన్‌గా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. బైండింగ్ కోసమండి ఈ పౌడరు. ఇట్లా చేసి పెట్టుకోవాలండి. ఈ పౌడరే ఎందుకు కలపాలంటే, ఇట్లా కలపడం వలన ఈ స్నాక్ అనేది చాలా క్రిస్పీగా మంచిగా వస్తుందండి. అందుకోసమని ఈ బొరుగుల పౌడర్ కలపాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ అండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 4 అండి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు 5, 6 రెమ్మల వరకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కట్ట వరకు కొత్తిమీర అది కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఆ తర్వాత హాఫ్ స్పూన్ వరకు నేను ఇక్కడ కారం తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ముందుగా మనం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఆ తర్వాత మనం సాల్ట్ అండి. ఆ మిశ్రమానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీరైతే మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి. చిటికెడు పసుపు, ఆ తర్వాత ధనియా పౌడర్ అండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా, ఒక ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ తర్వాత మనం ఏదైతే 3 స్పూన్ల వరకు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్నామో, ఆ పెసరపప్పు నానిపోయి ఉంటదండి. మనం ఇవన్నీ తురుముకొని ఇవన్నీ చేసుకునే వరకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అన్నీ చేసుకునే వరకు. అంతలోపల పెసరపప్పు ఈజీగా నానిపోతుందండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసిపెట్టి నానబెడితే ఈజీగా నానుతుందండి పెసరపప్పు అనేది. ఆ తర్వాత ఇంక మనం వాటర్ ఎయ్యక్కర్లేదండి. ఈ పెసరపప్పులో ఉన్న తడి, ఈ ఉల్లిపాయల్లో ఉన్న తడి వీటితోటే అంతా కడిగి వేసుకున్నాం గదా! మనం ఈ కరివేపాకు, కొత్తిమీర ఈ తడితోటే ఈ పిండినంతా మనము మంచిగా కలుపుకోవాలండి. నాకైతే ఎక్కడ కూడా వాటర్ అవసరం లేకుండా పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నానండి. మంచిగా గట్టిగా కలుపుకున్నానండి. మన చపాతీ ముద్దలాగా అయిపోతుందండి. అట్లా అయిపోయిన తర్వాత మనము చేతి పైన కొంచెం ఆయిల్ రాసుకొని ఈ ముద్దను ఎందుకంటే ఈ పిండి అనేది వేళ్ళకి అంటకుండా అండి. కొంచెం ఆయిల్ ఇట్లా చేతులకు రాసుకొని ఈ ముద్దననేది ఇట్లా చేతి పైన వేసి ఇట్లా కొట్టుకోవాలండి. స్నాక్ రెసిపీ ఇట్లా చేసుకోవాలండి. మన చిన్న చిన్నగా మసాలా వడలనేది చేసుకుంటాం గదండీ! అట్లా రౌండ్‌గా అట్లా చేసుకోవాలండి. చేసి అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ చేతిపైకి రాసుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఆయిల్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి ఆయిల్‌ని. పెట్టుకొని ఇట్లా అన్నీ వేయాలండి. వేశాక మనం వేయించుకోవాలండి. ఈ మనం కట్టుకునేటప్పుడు కొంచెం సన్నగా కొట్టుకోవాలండి. లావుగా అనేది ప్రెస్ చేసుకోకూడదండి. లావు లావుగా ప్రెస్ చేసుకోకుండా కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి కొంచెం సన్నగా మనం కొట్టుకుంటే ఇవనేటివి క్రిస్పీగా వస్తాయండి. ఇట్లా బుడగలు బాగా వస్తాయండి. మనం అంతా కాలిన తర్వాత బుడగలనేది ఆగిపోతాయండి. మనకు బుడగలు ఆగిపోయిన తర్వాత మనము ఇట్లా ఒకసారి ఇట్లా టర్న్ చేసుకొని, ఒకసారి రెండో వైపు కూడంగా కొంచెం మంచిగా కాల్చుకొని, మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఆ తర్వాత మనకి కలర్ వచ్చిన తర్వాత ఇంగ ఆయిల్‌లో నుంచి తీసేసేయాలండి. తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. చాలా బావుంటాయండి ఈ స్నాక్స్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బావుంటాయండి. ఒక్కసారి నా రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే ఒకసారి చేసుకొని చూడండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళెవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేస్తూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అండి నెక్స్ట్ మళ్ళీ బ్యాచ్ ఏసేసేయాలండి.
చూసారండి ఇలా వచ్చేసాయి. ఎంత మంచి కలర్‌లో వచ్చేసాయి. అసలు ఇవి తింటుంటే గూడంగా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చండి.